నీళ్ళు మన మీద ఇట్లా పడితేనే వామో ఒళ్ళు కాలిందంటాం. అదే ఉడుకుము ఆఖరికి ఉడుకుడుకు పువ్వ పెడితే కూడా మనం ఊదుకొని తింటాం. అలాంటిది అగ్గిని ముద్దాడి అగ్గిని ఒంటి కంటించుకొని ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారికి మనం అందరం ఒకసారి విప్లవ జోహాలు అతనికి అమరుని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఉడుకు నీళ్లు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు నీళ్లు పోస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు పువ్వల చేయి పెట్టక ఊదుకొని తిన్నవ బిడ్డ, ఉడుకు పువ్వల చేయి పెట్టక ఊదుకొని తిన్నవ బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో బిడ్డ. అవ్వ యాదికి రాలేదా, అవ్వ యాదికి రాలేదా, అయ్య యాదికి రాలేదా, గావురంగా ఎత్తి పెంచిన చెల్ల యాదికి రాలేదా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకున్నావు కొడక. లేగా దూడా లేగా దూడా చూస్తూ ఉంటే తల్లి ప్రేమ యాదికొచ్చరా, లేగా దూడా చూస్తుంటే తల్లి ప్రేమ యాదికొచ్చరా, కోడి రెక్క కింద పొడి పిల్లను చూస్తుంటే మనసు కలుపు మంది బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకు. అంటే మనము వాళ్ళని అమరుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ